అందరికీ యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుడు నాకు దయచేసిన ఆయుస్సును బట్టి దేవుడికి వందనాలు, థ్యాంక్ యూ. ఈరోజు ఈ పునరుద్ధాన ఆదివారం దినమందు పరలోకముందున్న మన తండ్రి, ఆత్మల తండ్రి, మానవుల్ని సృజించిన తండ్రి, సృష్టికర్త తన గురించి తెలుసుకుని మీ మధ్యకి వచ్చి తన మనసును మీకు చెప్పాలని, మనందరం ఆయన గురించి తెలుసుకోవాలని ఈ వీడియో చేయడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుడికి ఎంతో వందనాలు, థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నానండి. ప్రేమైన నా క్రైస్తవ సోదరులరా, హైందవ సోదరులరా, ఇస్మాయిల్ సోదరులరా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పుణ్యనామములు వందనాలు, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక పాట పాడి దేవుని స్తుతిందాం. గొంతిచ్చాడని, మాట ఇచ్చాడని, స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని, వినిపించాడని, కళ్ళున్న చూసి చెప్పవా. గొంతిచ్చాడని, మాట ఇచ్చాడని, స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని, వినిపించాడని, కళ్ళున్న చూసి చెప్పవా. నిన్ను మోసని నీ తల్లికే రూపమేదో తెలియుదా, నీ తల్లి గర్భములో రూపమంతా దేవుడే చేశాడుగా. నిన్ను మోసని నీ తల్లికే రూపమేదో తెలియుదా, నీ తల్లి గర్భములో రూపమంతా దేవుడే చేశాడుగా. ఎవరు చేయనవయవాలు దేవుడే చేశాడుగా, నీ రూపం ఎవరు నిర్మించుకుంటే దేవుడే శిల్పి కదా. ఇలాంటి భావాలు చెప్పాలని ఈశ్వరము ఇచ్చాడుగా, ఇలాంటి భావాలు చెప్పాలని ఈశ్వరము ఇచ్చాడుగా. గొంతిచ్చాడని, మాటిచ్చాడని, స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని, వినిపించాడని, కళ్ళున్న చూసి చెప్పవా. మనసులో ఉన్న కోరికేదైనా మనసులే చెప్పగలరు, రోగమేదైనా, బాధ ఏదైనా మనసుతో చెప్పగలరు. మనసులో ఉన్న కోరికంతా మనసులే చెప్పగలరు, రోగమేదైనా, బాధ ఏదైనా మనసుతో చెప్పగలరు. ఏ స్వరమైన పలికే గొంతు దేవుడే ఇచ్చాడుగా, ఏ భాష అయిన మాటలాడగలడు మనసుడొక్కడేగా. ఇలాంటి భావాలు చెప్పాలనే ఈశ్వరము ఇచ్చాడుగా, ఇలాంటి భావాలు చెప్పాలనే ఈశ్వరము ఇచ్చాడుగా. గొంతిచ్చాడని, మాటిచ్చాడని, స్వరమిచ్చాడని చెప్పవా, చెవులిచ్చాడని, వినిపించాడని, కళ్ళున్న చూసి చెప్పవా. దేవుని స్తోత్రం. మీ అందరికీ క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యం, పరిశుద్ధ గ్రంథం జీవపు మాటలో దేవుడు మనసు అండి. ఈ బైబిల్ అనేది దేవుడు మనసు, దేవుడు మానవులకి ఇచ్చిన ఆయన మనసు మాటది. దేవుడు మానవులు ప్రేమించి ఈ భూమి మీద ఉన్న మానవులని 850 కోట్ల మానవ జాతి 7 ఖండాలుగా ఉన్న ఈ ఖండాలలో నివసిస్తున్న మానవులు, ఈ 6 నేల మీద భూప్రపంచం మీద ఉన్న మానవుల కొరకు దేవుడు తన మనస్సుని ఈ పరిశుద్ధ గ్రంథము బైబిలులో 66 పుస్తకాలలో 42 ప్రవక్తలు, 42 మంది ప్రవక్తలు, దైవజనులు వారి ద్వారాగా ఈ వాక్యాన్ని ఆయన రాయించాడండి. ఇది ఆయన మనసు అండి. మనుషులు
రాసిన కల్పన కథలు కాదు, మనుషులు రాసిన స్టోరీలు కాదు. ఇది దేవుడు మనస్సు. దేవుడు మనస్సు అంటే దేవుడు భూమి మీద ఉన్న తన బిడ్డల కొరకు తన మనస్సుని, తన కట్టడల్ని, తన తన ఎంతటి వాడో, తన బిడ్డల కొరకు, ఈ మానవుల కొరకు తను ఎంత పరితపిస్తున్నాడో, తన మనసులో ఆవేదన ఎంతవరకు మనం తెలుసుకోవాలో అన్నది ఈ లేఖనాల సారాంశం అండి. ఇది ఓన్లీ 200 రూపీస్కి మనకి అవైలబుల్గా 200 రూపీస్ దొరుకుతుందండి. ఎక్కడైనా, ఏ స్థలంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా, మన దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో అయినా, వేరే ఇతర కంట్రీలో అయినా సరే ఓన్లీ 200 రూపీస్కి ఈ బైబిల్ మనకి అందుబాటులో ఉందండి. ఇది ప్రతి ఒక్కరు, క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, ఇస్మాయిల్స్ కానీ, బౌద్ధులు కానీ, ఏమండి, అలాగే సిక్కులు కానీ, అలాగే జైనులు కానీ, ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ పరిశుద్ధ గ్రంథం ఉండాలండి. ఎన్నో వేలకు వచ్చి పెట్టి మీ పిల్లలకి పుస్తకాలు కొనిపెడుతున్నారు. వాళ్ళ స్కూలు జాయినింగ్కి ముందు వారికి ఎన్నో వేల రూపాయలు పెట్టి పుస్తకాలు కొనిపెట్టి వారిని విశ్వవిద్యాలయాల్లో, స్కూల్స్లో వారిని చేరుస్తున్నారు. మీరు ఏమండి, మనం ఈ లోకంలో బతుకు 70-80 ఏళ్ళ కొరకు మనం ఎలా బతకాలో, ఎలా ఏది చదువుకుని ఏ జాబ్ చేయాలో అన్నదానికి మీరు మీ పిల్లలకి ఎంతో అమౌంట్ ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఓకే, రైట్, సూపర్, మంచిది. కానీ మీ బిడ్డలకి వాటి కంటే ప్రాముఖ్యముగా మీ ఇంట్లో స్త్రీలు, తల్లులుగా పిలువబడుతున్న అమ్మలు ఎవరైతే ఉన్నారో, పుణ్య స్త్రీలు, ఎవరైతే తల్లులుగా పిలువబడుతున్న పుణ్య స్త్రీలు ఉన్నారో, ఉత్తమ స్త్రీలు, మీరందరూ కూడా మీ బిడ్డలకి అనుదినము మీరు భోజనం చేస్తున్నప్పుడు, మార్నింగ్ టిఫిన్ చేస్తున్నప్పుడు, మళ్ళీ ఈవినింగ్ భోజనానికి కూడుకున్నప్పుడు ఈ మాటలు చెప్పండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో మాటలు మీ పిల్లలకి చెప్పండి, నేర్పండి. నేర్పితే వారు గొప్ప భాగ్యవంతులు అవుతారు, పుణ్యాత్ములు అవుతారు, వాళ్ళు పుణ్యపురుషులు అవుతారు. వాళ్ళు ఆడవారు కానీ మగపిల్లలు కానీ ఏమండి గొప్పవారు అవుతారు. ఒక స్వామి వివేకానందలాగా అవుతారు. ఒక పండిత్ రామాబాయి, ముంబై రాష్ట్రంలో, ఇండియాలో పుట్టింది ఆవిడకులు అవుతారు స్త్రీలు అయితే. ఏమండి, ఒక మదర్ తెరీసాలా అవుతారు క్రైస్తవులు అందరూ, ఇస్మాయిల్స్, హైందవులు. మీ బిడ్డలకి ఈ గ్రంథంలో, ఈ పరిశుద్ధ లేఖనంలో దేవుడి మనసును తెలియచేయండి, నేర్పండి, వారికి కూర్చోబెట్టి. ఇది నేర్పుతూ వల్ల దేవుడికి ఉపకారం జరుగుద్ది కాదు, కానీ మనకి చాలా ప్లస్ ఉంది. మనకి చాలా ప్లస్. మన కుటుంబాలు బాగుంటాయి, మన దేశం బాగుంటుంది, మన రాష్ట్రాలు బాగుంటాయి, మన పట్టణాలు బాగుంటాయి, మన పల్లెలు బాగుంటాయి. మన కుటుంబంలో ఉన్న ఎవరైతే నెంబర్స్గా పిలువబడుతున్నో కుటుంబముగా వారందరం కూడా బాగుంటాము. కుటుంబంలో గొడవలు ఉండవు, కలహాలు ఉండవు, అల్లర్లు ఉండవు, మచ్చర్లు ఉండవు. ఏమండి, మీ బిడ్డలకి ఇవి నేర్పండి. ఎన్నో ఖర్చు పెడుతున్నారు, మీ బిడ్డలకి ఏవేవో నేర్పుతున్నారు, కానీ దేవుడి గురించి చెప్పండి. క్రైస్తవులుగా మీ పిల్లలకి బైబిల్ చెప్పండి. అలాగే హైందవులా, ఓకే, మీ భక్తి అన్న చెప్పండి వాళ్ళకి. మీ భక్తి, మీ దేవుడు అయితే మీ భక్తి అయినా మీ బిడ్డలకి అదన్నా చెప్పండి. ఓకే, మీరు అనుకుంటున్న విశ్వాసం గురించో భక్తి భావనను నేర్పండి బిడ్డలకి. నేర్పుతాం వల్ల రేపొద్దున వాళ్ళ పెద్దవారు అయ్యారు అనుకోండి, మిమ్మల్ని విడిచిపోరు, వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. బైబిల్ ఏం చెప్తుందంటే అండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, మీ శత్రువైనా భోజనం పెట్టండి, ఆకలిగా ఉంటే ఆహారం ఇవ్వండి, దప్పుకుంటే దాహం ఇవ్వండి, వస్త్రం లేకపోతే వస్త్రం ఇవ్వండి, మందులు లేకపోతే మందులు ఇవ్వండి, తల్లిదండ్రులు లేని వారు పక్షాన్ని నిలబడి న్యాయం తీర్చండి.
విధవరాళ్ళకి సహాయం చేయండి. విధవరాలకి భర్తలు లేని వారు ఉంటారు, పురుషులు లేని వారు, స్త్రీలు ఉంటారు కదండి. పెళ్ళి అయ్యాక భర్త చనిపోయి, ఎక్స్పైర్ వయసు అయిపోయి చనిపోయి, అలాంటి వారిని మర్చిపోకండి. ఏమండి, బైబిల్ చాలా గొప్పదండి. బైబిల్లో సూక్తులు చాలా గొప్పవి. బైబిల్ మృతకందం గట్రా అనుకోకండి. బైబిల్ మృతకందం కాదు, మనస్సును మార్చే పవిత్ర గ్రంథము. మన మనస్సును మార్చే పవిత్ర గ్రంథం ఈ బైబిల్. ఎంత కరుడు కట్టిన మనసునా సరే మెత్తన పరిచేది ఈ బైబిల్, దేవుడు మనసు. చాలా మనసు చాలా హృదయం మోసకరమండి. దేవుడు చెప్పాడు, మనల్ని పుట్టించిన దేవుడే మీ హృదయం మోసకరం. ఎందుకంటే హృదయం చెడిపోయింది. నేను ఇచ్చింది మంచి హృదయం ఇచ్చాను, మీరు చెడ్డ హృదయాన్ని మీలోకి తెచ్చుకున్నారు. చెడ్డ హృదయం అనగా అది మనల్ని పాడు చేస్తుందండి. చాలా దీనస్థితికి తీసుకెళ్ళిపోద్ది మనల్ని. ఆరోగ్యకరంగా దీనస్థితికి తీసుకెళ్ళిపోద్ది, ఆత్మీయంగా దీనస్థితికి తీసుకెళ్ళిపోద్దండి మనల్ని. దేవుడు చాలా మంచివాడండి. తన మనస్సుని మీ పిల్లలకి నేర్పండి. మీ కుటుంబాలు బాగుంటాయి. చూడండి, ఈరోజు తల్లిదండ్రులని పిల్లలు గౌరవిస్తలేదు ఏమండి. అలాగే వృద్ధులయ్యాక పిల్లలు తల్లిదండ్రులని రోడ్డు మీద విడిచిపెట్టేస్తున్నారండి. అనాథ శరణాలయాలలో వాళ్ళు విడిచిపెట్టేస్తున్నారు ఏమండి. ఎందుకనగా భక్తి నేర్పక, మీ బిడ్డలకు భక్తి నేర్పక వాళ్ళు రేపొద్దున ఎదిగాక మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నారు. బైబిల్ చెప్తుందండి, వృద్ధాప్యములో ఉన్న నీ తల్లిదండ్రులని విడవకు, వారిని విడవకు, వారిని ప్రేమించు, వారిని గౌరవించు. వారు నిన్ను ఎత్తుకున్నారు, నువ్వు పుట్టినప్పుడు నిన్ను ఆడించారు, పాడించారు, నిన్ను సంకనెత్తుకుని ఆలించారు, పాడించారు, ఆడించారు నిన్ను. వారిని మర్చిపోకు, వారిని మర్చిపోకు. నీ తండ్రిని తల్లిని సన్మానింపమని ఉందండి బైబిల్లో. నీ తండ్రిని తల్లిని సన్మానింపు, వారిని గౌరవించు. అలాగే ఎవరైనా ఎదటి వారిని కూడా గౌరవించు. వృద్ధులు ఎవరైనా కనపడుతున్నారా, వారిని చూసి ఆగిపోకు, నువ్వు శకును చూడకు. వృద్ధులు కనపడుతున్నారా, నమస్కరించు. పురుషులైనా స్త్రీలైనా ఇల్లు ఆగుకు. ఎందుకు ఆగుతున్నావు? రేపొద్దు నువ్వు కూడా ముసవాడు అవుతావు, నీకు కూడా వయసు ఒడుగుద్ది, నువ్వు పెద్దోడు అవుతావు. మరి నిన్ను చూసి ఎవరైనా నాకులాంటి వాళ్ళు ఆగిపోతే, యవనస్తులు ఆగిపోతే అప్పుడు నీకు బాధే కదా. అందుకని దేవుడు చెప్పాడండి, దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు చెప్పిన మాటలు నమ్మండి, మనుషులు చెప్పిన నమ్మకండి. దేవుడు ఏది చెప్తే అది మనం నమ్మాలి ఏమండి. చూడండి, దేవుడు చెప్పింది ఎంత బాగుందో. నువ్వు వృద్ధుల్ని గౌరవించు, వారిని ప్రేమించు, వారు కనపడితే నమస్కరించు. వారు వెళ్తున్నప్పుడు, వారు వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళే ఆ ప్రయాణంలో ఆగిపోకు, వెళ్ళు. వారు ఎదురొచ్చినా వెళ్ళిపో. అంటే రేపొద్దున నువ్వు వృద్ధుడు అవుతావు, రేపొద్దున ఎవరొకరు నిన్ను చూసి ఆగిపోరు అనుకో, నువ్వు బాధ కలుగుతుంది నీ మనసులో. అందుకే దేవుడు ముందుగా ఆలోచన చేసాడండి. అలా మనం ఒకరినొకరు విమర్శించుకోకూడదు. మనందరూ దేవుడు పెట్టలేమండి. దేవుడు పోలికతో, ఆయన గుణాలతో, ఆయన మంచి ఆలోచనలతో మనల్ని పుట్టించాడు దేవుడు. దేవుడు మనకిచ్చిన గొప్ప గిఫ్ట్, బహుమానం ఏదనగా ఆయన రూపములో, ఆయన పోలికలు, ఆయన గుణాతిశైల్లో మనల్ని చేసాడండి దేవుడు. అంత మంచివాడు అండి. మీ పిల్లలకి నేర్పండి, చిన్నప్పటి నుంచి భక్తి నేర్పండి. భక్తి నేర్పండి. ఈ అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, సీరియల్స్ ఇటువంటి కాదు. ఆయన నేర్పకండి. ఆయన నేర్పితే మీకు ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున్న మీరు ఫ్యూచర్లో మీరు రకరకాల బాధలు ఫేస్ చేయాలి. మీరు చాలా ఇబ్బందులు పడతారు. మీరు భక్తి నేర్పండి మీ బిడ్డలకి. భక్తి నేర్పితే మొక్కప్పుడే మీ బిడ్డలకి భక్తి నేర్పితే వాళ్ళ పెద్దవారు అయ్యాక మీ నుంచి తొలగిపోరు, మిమ్మల్ని ప్రేమిస్తారు. ఈరోజు ఆ ప్రేమ నేర్పుతలేదు మీరు. నేర్పగా వారు మిమ్మల్ని విడిచిపెట్టి వయసు వచ్చాక బయట లోకములో మీ ప్రేమను విడిచిపెట్టి వేరే ప్రేమను కోరుకుంటున్నారు. వారు 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు మీరు పెంచి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దుతుంటే
వాళ్ళు రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నారు వాళ్ళు. చూడండి, చాలా ప్రమాదం. ఈ బిడ్డలకి భక్తి నేర్పండి. దేవుడు చెప్పాడు బైబిల్లో, మోసే గారికి బైబిల్లో దేవుడు చెప్పాడు, ప్రవక్త అయిన మోసే గారికి, మోజేస్ నీకు ఇచ్చిన కుమారులకి కుమార్తెలకి అనుదినము త్రావన వచ్చేటప్పుడు, మళ్ళా తిరిగి ప్రయాణమయ్యేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు అనుదినము నా మాటలను నేర్పు, నా కట్టడలో చెప్పు, నా నియమ నిబంధనలు వారికి నేర్పించు. వారు రేపొద్దున్న నీ నుంచి తొలగిపోరు, నిన్ను ప్రేమిస్తారు అని చెప్పాడండి దేవుడు మోజెస్కి. ఈరోజు ప్రపంచం దేవుడిని నమ్మలేదండి. దేవుడిని నమ్మలేదు. దేవుడిని నమ్మలేదు. నమ్మేమన్న భ్రమలో ఉంది. క్రైస్తవులు భ్రమలో ఉన్నారు, అలాగే హైందవులు భ్రమలో ఉన్నారు, మన ఇస్మాయిల్స్ భ్రమలో ఉన్నారు. దేవుణ్ణి నమ్ముతూ అంటే మనం రెండు చేతులు జోడించి నమస్కరిస్తే సరిపోదండి. దేవుణ్ణి నమ్ముతూ అంటే ఏంటంటే దేవుడు ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమ ఎంత గొప్పది, దేవుడు మనుషుల్ని ఎందుకు కలగజేశాడు, అసలు ఈ భూప్రపంచం మీద మానవులకి ఏం పని ఉంది, ఏం పని కొరకు మనం ఉన్నాము, ఈ ఆకలి దప్పుల కొరకైనా ఈ బ్రతుకు, ఆత్మీయంగా ఏదన్నా బతుకుందా మనకి అన్న దాని కొరకు మనం ఆలోచన చేయాలండి. అది దేవుడి ప్రేమ. దేవుడిని నమ్ముతూ అంటే అది. దేవుడిని నమ్ముతూ అంటే ఏమంటున్నారు, దేవుడు మనం స్తుతిస్తే, మన దేవుడిని పొగిడితే దేవుడు పొంగిపోయేవాడు కాదండి. దేవుడు గొప్పవాడు. ఏవి మనల్ని ఆశించకుండా మన దగ్గర నుంచి తన జీవితాన్ని మన కొరకు సాక్రిఫై చేసినవాడు దేవుడు. తన కుమారుడు క్రీస్తుని మన కొరకు త్యాగం చేసినవాడు దేవుడు. దేవుడు అంత మంచోడు. ఈ రోజులు అందరికీ దేవుడు తల్లిదండ్రులు కూడా చెప్పాడు, మీ పిల్లలకి కోపం రేపగా వారిని దేవుడు ఒక శిక్షలో పెంచనన్నాడు దేవుడు. ఈ పిల్లలకి కోపం రేపగా దేవుడు ఒక శిక్షలో వారిని పెంచండి అంటే దేవుడు వాక్యములు వారిని పెంచండి, దేవుడు సత్యములు వారిని నడిపించండి. ఏమండి, దేవుణ్ణి ఏమి నమ్మేమండి మనం క్రైస్తవులుగా? దేవుణ్ణి నమ్మేమో మనం. దేవుణ్ణి నమ్మితే మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుకోవాలి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుకోవాలి, లేఖనాలను మన జ్ఞానం చేసుకోవాలి, దేవుడు మనసును అర్థం చేసుకోవాలి. క్రైస్తవులుగా మనం చేయవలసిన ధర్మం ఇతరులకు చేయాలి. దేవుడు ఎన్నో చెప్పాడండి మన కొరకు, ఎన్నో క్రైస్తవులకు ఎన్నో ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. మనం అన్నీ చెయ్యాలండి, మనం చేతలేదు. ఆదివారం ఒక్కరోజే మనం పరిమితం అయిపోయాం. ఆదివారం ఒక్కరోజే మన జీవితం పరిమితం చేసుకున్నాం మనం. ప్రతిరోజు దేవుడు మనకు అనుగ్రహించిన మంచి రోజు, మరి ప్రతిరోజు మనం వాడుకోవాలి కదా. మనం ఆదివారం 1 గంట 2 గంటలు వెళ్ళి దేవుని స్తుతిస్తే దేవుడు మన స్తోత్రాలు అంగీకరిస్తాడా? మన కృతజ్ఞతలు అంగీకరిస్తాడా దేవుడు? క్రైస్తవుడు బాధ్యత ప్రతి దినము దేవుడు పనిలో ఉండాలి. ఇది క్రైస్తవుడు చేయవలసిన పని అండి. ఇంకోటి ఏంటంటే పుణ్యం వస్తుందని క్రైస్తవుడు ఏ పని చేయగలదండి. పుణ్యం లాభం వస్తుందని క్రైస్తవుడు ఏ పని చేయగలదు. దేవుడు బాధ్యతగా చేయాలి పని. ఇది దేవుడు పని. దేవుడు మన తండ్రి, మనం ఆయన పని చేయాలి. ఈరోజు ప్రపంచం చాలా దారుణమైన పరిస్థితులు ఉంటుంది. ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయండి, ఉక్రెయిన్, రష్యా, ఇరాన్, యుఎస్, అమెరికా, ఇజ్రాయెల్, ఇలా యుద్ధాలు జరుగుతున్నాయండి. ప్రపంచం మానవాళికి సమస్యల వలయంలో పడిపోయారు. సమస్యల వలయంలో మనకు మనమే చిక్కుకుని, మనకు మనం ఉరి ఆ తాడుని అల్లుకుని మనకు మనం బిగించుకుంటున్నాం వచ్చు. ప్రజలు అమాయకులండి. అసలు దేవుడిని ఆలోచన చేయలేదు ప్రజలు. దేవుడి కొరకు ఎవరో ఆలోచనే చేయలేదు. ఏమండి,
ప్రజలు చాలా అమాయకులు, నాయకులు అమాయకులు అయిపోయారు. నాయకులు, అగ్రరాజ్యంలో నాయకులు అమాయకులు అయిపోయారు. ఎందరో ప్రజలు ఆ బాంబు బ్లాస్టులకి కాళ్ళు పోయి, చేతులు పోయి, తలలో పోయి, అవయవాలు ఎక్కడెక్కడ చెదిరైపోయి, ఆహారం లేక, నీరు లేక, వస్త్రాలు లేక, మందులు లేక, వైద్యము లేక అలమటించిపోతున్నారు ఈ నాయకులు. వారు ఎదురెదురుగా కాలు దువ్వుకొని ఎందరినో అమాయకుల్ని బలి చేస్తున్నారు. అండి, ఏ జంతువుల్లోని ముసలం ఉందండి? ఏ జంతువుల్లో ఉన్నా, ఏ పక్షుల్లో ఉన్నా, ఏ మృగాల జాతిలోనైనా, ఏ పశువు జాతిలోనైనా, ఏ జంతువుల్లో అయినా తన స్వజాతిని చంపుకునే మనసు అట్లుకుందా? మానవులకి ఎందుకండి ఇది? మనుష్యుడు తన ప్రజల్ని, తన స్వజాతిని చంపుకునే గుణం ఎందుకు వచ్చిందండి? దేవుడు చెప్పిన మాట పాలవలేదు, దేవుడు మాటకు వ్యతిరేకంగా వెళ్ళాడు. అందుకే ఈ నరహత్యలు జరుగుతున్నాయి. నరహత్యలు, ఎవరికి ఓర్పు లేదు, సహనము లేదు, నెమ్మది లేదు, ఆలోచన లేదు, జ్ఞానము లేదు. కొట్లాటలు, గొడవలు, అల్లర్లు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం వాక్యాన్ని అభ్యాసం చేసుకుందాం. ప్రేమైన నా శ్రేయోగ్లాసులకి, మిత్రులకి, ప్రేమైన నా సహోదర సహోదరిమణులకి అందరికీ కూడా ప్రభువు పేరట మీకు మనవి చేసుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని, దేవుడు మనసును చదువుకోండి. మీరు ఈ బైబిల్ చదువుకోండి. బైబిల్ చాలా గొప్పది, చదువుకోండి. మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదువుకుందామండి. దేవుడి మాటలు, దేవుడి మనసును తెలియజేసుకుందాం. దేవుడి మనసుని మనం అర్థం చేసుకుందాం. నా సహోదరులారా, మహిమాస్వరూపియుగు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి విశ్వాస విషయములో మొహమాటము గలవారు ఎండుకుడి. ఏలియనగా బంగారం ఉంగరము పెట్టుకుని, ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరములోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రమును ధరించుకుని వారిని చూసి సన్మానించి, నీవెక్కడ మంచి స్థలమునందు కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రునితో నీవెక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదములు పీఠముకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చెయ్యవారగుదురు కారా? నా ప్రియ సహోదరులు ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూడండి, దేవుడు ఎంత చక్కగా, ప్రేమైన క్రైస్తవ సహోదర సహోదరిమణులారా, దేవుడు ఎంత చక్కగా దేవుడు మాటలు మనకు వివరిస్తున్నాడు. చూడండి, దేవుడు తన మనసును తెలియజేస్తున్నాడు మనకి. మన పరిశుద్ధ మందిరాలకు వెళ్తాం కదా, ఆదివారం సమాజ మందిరం అంటే మన సమాజంగా కూడుకుని దేవుడు దేవాలయంలోకి మనం వెళ్తున్నాం కదా, మందిరంలోకి. ఆ మందిరంలోకి ప్రశస్తమైన వస్త్రాలు ఎవరైతే ధరించుకుని వస్తారో
ఉంగరాలు పెట్టుకొని బంగారం పెట్టుకొని తనని కూర్చోండమని మంచి స్థలం ముందు కూర్చోమంటామంట మనం. దరిద్రుడు ఎవడైతే లోనకి మురికి వస్త్రాలతో వస్తాడో వాడిని దిగువన నా పాదాల కింద కూర్చో అని అంటామంట. చూడండి, దేవుడు మనలో వ్యత్యాసం, మనం చూపించే వ్యత్యాసం గురించి మన మనసు ఎంత దేవుడికి వ్యతిరేకంగా ఉందో చెబుతున్నాడండి. దేవుడు పక్షపాతి కాదండి. దేవుడికి మానవులందరూ సమానమే. ఆయన ప్రధానమంత్రి అయినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా, వేరే దేశ ప్రధాని అయినా, ఎవరైనా సరే దేవుడికి అందరూ సమానమే. మనుషులందరూ దేవుడికి సమానమే. చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు, పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు మనుషులందరూ దేవుడికి సమానమే. దేవుడు పక్షపాతి కాడు. చూడండి, మీ లోపల ఆలోచనల స్థితి బాగోలేదు, మీ దురాలోచన వలన విమర్శ చేయువారు అగుదురు కారా అంటున్నాడండి. ప్రశస్త వస్త్రములను ఏలైనగా బంగారు ఉంగరములు పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని అని చూసి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చోండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువమని, ఈ లోకం ఇక్కడ నిలువు లేక ఇక్కడ నా పాదపీఠముకు దిగువన కూర్చుండమని చెప్పిన యెడల మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేయువారు అగుదురు కారా అన్నాడండి దేవుడు. దేవుడు యాకోబు రాసిన పత్రిక అండి. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది మీకు. యాకోబు గారు రాసిన పత్రిక చూడండి, స్క్రీన్ మీద కనపడుతుంది మీకు. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 1వ వచనం నుంచి 6 వచనాల వరకు దేవుడు మాట్లాడే మాటలు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. చూడండి, మంచి వస్త్రాలు వేసుకున్నామని మనం గౌరవిస్తామండి. దరిద్రుడిని మురికి బట్టలతో ఉన్నవాడు వస్తే మనం గౌరవించండి. చూడండి, ప్రశస్త వస్త్రములు వేసుకున్న వాడిని కూర్చోమంటాం మనం. ఎవడన్నా లేనోడు వస్తే మనం వాడిని కూర్చోమని కూర్చేయమండి. గొప్పవాడతో కూర్చేస్తాం, లేనోడు వస్తే వాడిని తగ్గించి మాట్లాడతాం మనం. ఏమండి, అంటే దేవుడు ఇక్కడ మనసును చెప్తున్నాడండి. తన మనసును తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మనిషికి వ్యాధి వచ్చిందండి, రోగం వచ్చింది, జబ్బు వచ్చింది, ఏదో తెగులు వచ్చింది, వైద్యుడి దగ్గరికి వెళ్ళాలా, వైద్యుడి దగ్గర తీసుకెళ్ళాం, వైద్యుడు చిరాకు పడతాడు, చిరాకు పడి తీసుకెళ్ళిపోండి అన్నాడు అనుకోండి. మరి ఈ వ్యక్తికి వైద్యం అందుద్దా? రోగికి, పేషెంట్కి వైద్యం అందుద్దా? మరి డాక్టర్ గారు ఏం చేయాలండి? తెలివైన డాక్టర్ గారు ఏం చేస్తారు? రోగాన్ని అసహించుకుంటాడు, తనకున్న వ్యాధిని అసహించుకుంటాడు, తనకు వచ్చిన ఆ జబ్బుని, అనారోగ్యాన్ని అసహించుకుంటాడు, అతడిని మాత్రం ప్రేమిస్తాడు. ఏమండి, పేషెంట్ని ప్రేమిస్తాడు. ప్రేమిస్తే వైద్యం జరుగుద్ది. లేకపోతే ఆ రోగాన్ని చూసి పేషెంట్ని అసహించుకుంటే వైద్యుడు కావాలని అతను. దేవుడు చూడండి, దేవుడు ఎంత చక్కగా తన మనసు తెలియజేస్తున్నాడు మనకి. మనం ఈరోజు చాలా అందరం భేదాలు పెట్టుకుని చిన్న చూపు చూస్తామండి. చాలామందిని చిన్న చూపు చూస్తుంటాం. ఏదో మనం గొప్పవారుగా ఉన్నామని, లేనోళ్ళు కనపడితే చిన్న చూపు. మనకి ఎప్పుడు చిన్న చూపు చూడకూడదండి. అంటే పరమాత్ముడు తండ్రి మనల్ని చూస్తున్నాడు. మన లోన ఆలోచనలు ఆయనకి తెలుసు. మన లోన ఆలోచన రాకముందే మన తలంపులు ఎరిగిన దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందుకని భయం కలిగి, భక్తి కలిగి మనం పొరుగువారి ఎడల దయ కలిగి ఉండాలి.
దేవుడు ఆజ్ఞ మనం మీరగాడదు, దేవుడు చెప్పిన మాట మనం మీరగాడదు. దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు మనుషులందరినీ. ఏమండి, మనం ఎవరిని తక్కువగా చూడగలదు, చిన్న చూపు చూడగలదు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధముగా మనం అందరినీ ప్రేమించాలి. చాలా ఈరోజు లోకంలో దీనులు లేని వారిని చిన్న చూపు చూస్తున్నారండి. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలండి. మన సహోదర సహోదరి మనలుగా ఒకరినొకరు దేవుడి బిడ్డలుగా ప్రేమించుకోవాలా. క్రైస్తవులారా, మీరు నేర్చుకోండి, దేవుడి విధులు నేర్చుకోండి, దేవుడి ఆజ్ఞలు పాలవ్వండి, దేవుడు మనసును తెలుసుకోండి. మీరు క్రైస్తవులుగా ఈరోజు మనం చాలా నేర్చుకోవాలి. మన ఆదివారం 1 గంట 2 గంటలు స్పెండ్ చేస్తే దేవుడికి సరిపోదు. దేవుడి మనసును తెలుసుకోవాలి. క్రైస్తవులారా, క్రైస్తవ ఫ్యామిలీస్, క్రైస్తవ కుటుంబాలు దేవుడిని తెలుసుకోవాలి. దేవుడిని మీరు తెలుసుకుంటే మన హైందవ సహోదరులు మీ నడవడికని బట్టి మీరు విశ్వసించిన దేవుడు ఎంత గొప్పవాడో వాళ్ళు రుచి చూస్తారు, తెలుసుకుంటారు. మన నడవడిక దేవుళ్ళలో బాగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మన నడవడికే సువార్తగా మారిపోవాలి. హైందవులు చాలా మంచివారండి. హైందవులు చాలా మంచివారు ఉన్నారు. హైందవుల్లో చాలా మంచివారు. మా బంధువులు ఉన్నారు, నా శ్రేయకులాసులు ఉన్నారు. చాలా హైందవులు చాలా మంచివారండి, చాలా మంచివారు. అంటే వాళ్ళు తెలియక కొంతమంది తెలియక ఉన్నారు, కొంతమంది తెలియక వాళ్ళ గురించి వాళ్ళది కూడా వాళ్ళకి తెలీదు కొంతమంది ఉన్నారు. కానీ నిజమైన హైందవులు ప్రభువు అంటే చాలా ఇష్టమైన వారికి కూడా యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. నిజమైన హైందవులకి యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టమండి. కానీ మన మనుషులను చూసి, మన ప్రవర్తనను చూసి వారు క్రీస్తు దగ్గరికి రాలేకపోతున్నారు. క్రీస్తు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారంటే క్రైస్తవులు నడవడిక చూసి వాళ్ళు రాలేకపోతున్నారండి. మనమే వారికి అడ్డుకట్టేస్తున్నాం క్రైస్తవులుగా. ప్రేమైన హైందవ సహోదరులరా, ప్రేమైన ఇస్మాయిల్ ముస్లిం సోదరులరా, మీరు దేవుడి వైపు చూడండి. సృష్టికర్త పరమాత్ముడు మానవులందరినీ సృజించిన ఒకే ఒక్క వనండోల్ని దేవుడు సృష్టికర్త, ఆయన్ని మాత్రమే చూడండి, మనుషులను చూడకండి. ప్రేమైన హైందవ మిత్రులారా, సహోదరులారా, సహోదరి మనులారా, ఇస్మాయిల్స్లారా, మనుషులను చూడకండి, మనుషులను చూడకండి. దేవుడు మంచివాడు. మనుషులు ఏవో చిన్న చిన్న పొరపాట్ల వల్ల అది దేవుడికి మీరు ఆపాదించకండి. మనుషులు చేసిన తప్పుదల వల్ల దేవుని ఫాలో అవ్వండి. మీరు మనుషులను చూసి రాకండి. మీరు దేవుడి మందిరానికి దైవజనులు చూసి రాగాడదు. మీరు వాక్యం బోధించే వారిని చూసి రాగాడదు. మీరు దేవుణ్ణి చూసి రావాలా. ప్రేమైన హైందవ సహోదరులారా, మనుషుడు ఈ లోకంలో ఏవో చిన్న చిన్న తప్పుదాలు చేస్తుంటాడు. దేవుడు నీతిమంతుడు, యథార్థమంతుడు, పరమాత్ముడు గొప్పవాడు. ఆయన సరిచేస్తాడు మన తప్పుల్ని తీర్చిదిద్దుతాడు. ఆయన కుమారుడు క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తములో మన ప్రతి కలంకమును, పాపమును, ప్రతి పాప బీజమును కడిగి పవిత్రులుగా మార్చే పరిశుద్ధుడు తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడు క్రీస్తు యేసు ద్వారాగా మన కొరకు చేసిన త్యాగం చాలా గొప్పది, చాలా గొప్పది. క్రైస్తవులారా, మన హైందవ సహోదరులు, మన ఇస్మాయిల్ సహోదరులు మనం ప్రేమించాలా. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి. క్రైస్తవులారా, మనం క్రైస్తవుల బాధ్యత రాజుల కొరకు, అధికారుల కొరకు,
మనం ప్రార్థన చేయాలి. దేవుడు సెలవిచ్చాడు ఈ పరిశుద్ధ గ్రంథములో, రాజుల కొరకు, అధికారుల కొరకు నీ ప్రార్థనలో అనుదినము జ్ఞాపము చేసుకోమని దేవుడు సెలవిచ్చాడు. వాళ్ళు క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా మనం ప్రార్థన చేయాలి. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. తన వరసం అందరి మీద కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద. తన సూర్యుడిని అందరి మీద ఉదయింపచేస్తున్నాడు దేవుడు. నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద. దేవుడు అంత మంచోడు. మరి దేవుడికి లేని వ్యత్యాసం మీకెందుకు మానవులారా, దేవుడి బిడ్డలైన క్రైస్తవులారా? మనం అందరినీ ప్రేమించాల. మనమే ఎదురులు, శకునులు, మనమే కొన్ని నమ్మితే ఇంకా మన హైందవ సహోదరులు ఏమనుకుంటారు? మనం కలిసికట్టుగా ఉండాలి. మనం ఐక్యత కలిగి క్రైస్తవులుగా మన పోరాటం, దేవుడు పని, దేవుడు సువార్త ప్రకటించాలి. దేవుడు సువార్త ప్రకటించాలి. దేవుడు సంఘంలో పెద్దగా ఉండకూడదు. మనం దేవుడు పరిచర్యలో వాడబడి పెద్దలుగా ఉండాలి. మనం దేవుడు పరిచర్యలో వాడబడాలి. మనం దేవుడు సేవలో వాడబడాల. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పనిలో వాడబడాలి. మనం ఐక్యత కలిగి క్రైస్తవుల బాధ్యత, ఐక్యత కలిగి సమిష్టి కలిగి ఒకరికొకరు దేవుడు సహవాసములో అనుదినము అందరి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు సహవాసంలో మనం ఉండాలి. దేవుడు సువార్త బాహాటంగా సిగ్గుపడకుండా ప్రకటించాలి. లోకములో కొట్లాటలు, గొడవల్లో, అల్లర్లలో, వ్యసనాలలో, సినిమాలలో మనం సిగ్గుపడలేదు. అవన్నీ లోక సంబంధమైనవి. అవన్నీ నీచుడు, దుష్టుడు, అపవాది, ఆది నుంచి నరహంతకుడు వాడి క్రియలు ఉన్నప్పుడు మనం సిగ్గుపడలేదు. మరి దేవుడు క్రియలు గొప్పవి, మంచివి, పరిశుద్ధమైనవి, నిష్కలంకమైనవి, గొప్ప ఖ్యాతి కలిగినవి. మరి దేవుడు పని కొరకు మనం ఎందుకు సిగ్గుపడాలి? మనం కష్టపడుతున్నాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, రెక్కలు ఇచ్చాడు, బలం ఇచ్చాడు. కష్టపడుతూ దేవుని స్తుతిస్తాం, కష్టపడుతూ దేవుని గణపరుచుకుంటాం, కష్టపడుతూ రెక్కల కష్టంతో దేవుని మహిమపరుస్తాం. చూడండి నా క్రైస్తవ సోదరులరా, నా ఇస్మాయిల్ సహోదరులరా, హైందవ సహోదరులరా, నేను ఒక ఫ్రూట్స్ బిజినెస్ ఉన్న వ్యాపారస్తుని. నేను ఒక ఫ్రూట్స్ వ్యాపారస్తుని. నేను వ్యాపారం చేసుకుంటాను. హోల్సేల్ వ్యాపారం ఉంది, నాకు ఫ్రూట్స్ బిజినెస్ ఉంది. ఏమండి, ఇంకా నా సోదరుడు ఒక ఆయన ఉన్నాడు, ప్రభుదాస్ గారు, పిఠాపురం ఇందనాగర్ ప్రాంతంలో ప్రభుదాస్ గారు. అలాగే నా తమ్ముడు రాజేంద్ర. ఇలాగే మా కాలనీలో కొంతమంది సోదరులు ఉన్నారు, మా తమ్ముళ్ళు, యవనస్తులు, పురుషులు, స్త్రీలు. కాలనీలో సంఘం, రాజాజీ గారి దగ్గర సంఘం ఉంది, క్రిస్ చర్చ్. రాజాజీ గారి దగ్గర ఇక్కడ నడిపింపబడుతున్నారు దేవుడి బిడ్డలు. అలాగే మేము దేవుడి పనిలో, ప్రమోద్ గారు ఉన్నారు, క్రైస్తవుడు, ఆయన క్రైస్తవ కుమారుడు ప్రమోద్ గారు, ఆయన కూడా సీతయ్య గారి తోట, ఆయన ప్రభుదాస్ గారు, మేము ఇంకా తమ్ముళ్ళు, ఇంకా అందరూ ఇక్కడ కాలనీ వాసులు అందరూ మేము దేవుడి పరిచర్లో వాడబడుతున్నాం. ఏమండి, దేవుడి పరిచర్లో వాడబడుతున్నాం. దేవుడు మాకు రెక్కల కష్టం, ఆయన రెక్కల కష్టంతో మమ్మల్ని పెంచి పోషిస్తున్నాడు. దేవుడే మాకు ఉపకారిగా ఉన్నాడు. దేవుడే మాకు సహాయంగా ఉన్నాడు. దేవుడే మాకు ఆర్థిక సహాయం ఇస్తున్నాడు. దేవుడే మాకు ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుడే తన పని చేయించుకుంటూ మాకు శక్తిని, బలం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఏమండి, మేము ఎవరిని ఏం ఆశించమండి. ఎవరు ఏమిచ్చినా తీసుకోము. కానుకలు ఇచ్చినా, ఎవరిని ఏమిచ్చినా మీ సంఘాలు, క్రైస్తవులుగా మీరు వెళ్తున్న సంఘాలకి, మీ దేవుళ్ళు, మన సంఘంలో ఉన్న పాస్టర్ గారికి, దైవజనులకి, వారికి ఇవ్వండి కానుకలు. దేవుడికి ఇవ్వండి, మాకు కాదు. మేము దేవుడు మాకు ఇచ్చిన కష్టంలో కొద్ది గొప్ప, ఆయన ఇచ్చిన ఆరోగ్యంలో, ఆయన ఇచ్చిన ఆర్థిక సాయంలో మేము దేవుని గెలిపిస్తాం, దేవుని మహిమపరుస్తాం. మీరు మాతో పాలువారైతే చేయి కలపండి. మనందరం దేవుడు పని చేద్దాం. దేవుడు గొప్పతనాన్ని ఈ మనుషులందరికీ చాటి చెబుదాం. మరి ముఖ్యంగా మనము నేర్చుకోవాలి క్రైస్తవులుగా, దేవుడు మాటలు నేర్చుకోవాలి. బైబిల్ అనుదినము క్రైస్తవులు, పురుషులు, స్త్రీలు చదువుకోవాలి. నేను తక్కువ చదువుకున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు లైఫ్, చదువుకోమన్నాడు.
దేవుడి కోసం బతకాలనుకున్నాడు, దేవుడు నన్ను పుట్టించాడు, కానీ నేను మోసపోయి తక్కువ చదువుకున్నాను. కానీ దేవుడు పరిశుద్ధ ఆయన ఆత్మ వలన నన్ను నడిపిస్తున్నాడు. మీరందరూ చదువుకున్నారు, డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు, ఇంజనీర్లు, బీటెక్లు, బిఏలు, వీరందరూ చదువుకుని దేవుడిని మర్చిపోతున్నారంటే ప్రేమైన వారులారా, దేవుడిని గెలిపించండి అయ్యా. మీకు ఇచ్చిన చదువులు, మీకు ఇచ్చిన దేవుడు చక్కగా పాటలు, వాక్యం ద్వారాగా అనేక మాటలు తెలియచేసి, ప్రొజెక్టర్ ద్వారాగా, ఫిలిం ద్వారాగా దేవుడిని చూపించాలి మనం. దేవుడి వేదన, ఆయన ఆవేదన, ఆయన మన కొరకు పరితపిస్తున్న బాధను మనం ప్రజలకి వ్యక్తపరిచి తెలియచేయాలి కదా. చూడండి, మనం ప్రశస్త వస్త్రములు ధరించుకుని బంగారు ఉంగరాలు పెట్టుకుని వచ్చిన వారిని గౌరవిస్తే దేవుడు మనల్ని చూసి పొంగిపోడు. దరిద్రుడు ఎవరైతే వచ్చాడో వాడిని కూడా మనం గౌరవించాలి. దరిద్రుడిని మనం గౌరవించాలి. గొప్పవాడిని గౌరవించు, తప్పులేదు, రైట్, దేవుడు చెప్పాడు. దరిద్రుని కూడా గౌరవించు, వ్యత్యాసం చూడకూడదు. ఇది ఫాలో అవ్వండి క్రైస్తవులు. క్రైస్తవులు ఇది ఫాలో అవ్వాలి. ఓకే, అందరికీ ప్రభు పేరట వందనాలు. ఇచ్చిన వాక్యం దేవుడు మన వినికుల్లో, మన ఆత్మల్లో బలపరచాలని, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మహిమ కలగాలని, ఆయన ద్వారా తండ్రి అయిన దేవుడికి మహిమ ఘనత స్తోత్రములు ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన, ఈ వాక్యం, నా మాటలు మీరందరూ స్వీకరించి ఆలకించినందుకు నా మిత్రులు, క్రైస్తవ సోదరులకి, ఇస్మాయిల్ సోదరులకి, హైందవ సోదరులకి, మీరందరూ నా మాటలు విన్నందుకు మీకు థ్యాంక్ యూ, వందనాలు తెలియజేసుకుంటూ మీరందరూ చల్లగా బాగుండాలని, యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం. మా పరమ తండ్రి, ఆమేను డాడీ.